ఫైనల్లీ మనం వచ్చేసాం అనమాట జటాయుకి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. ఒక సైడ్ రెక్క ఉండదు అనమాట దీనికి, ఒక వింగ్ లేదు గద్ద. ఇక్కడ జటాయుకి ఒక టెంపుల్ కూడా రాముడు సపరేట్గా దీనికి ఒక గుర్తింపు ఇచ్చాడు అనమాట. లైక్ ఒక త్యాగం చేసినందుకు ఒక వింగ్. అండ్ స్టోరీ ఏంటంటే జటాయు అనగానే మనకు గుర్తొచ్చేది రామాయణం. సో ఈ రామాయణంలో మనకు ఎన్నో స్టోరీలు ఉన్నాయి. భిక్షడానికి ముందు విషయంలో వచ్చి రాముడు సీతాదేవిని మోసం చేసి అక్కడి నుంచి తీసుకెళ్తే అంటే జటాయు చూసి జటాయు కాపాడడానికి రావణుడితో ఫైట్ చేశాడనమాట. సో ఫైట్ చేసినప్పుడు రావణుడు ఏం చేశాడంటే పైన నుంచి ఫైట్ చేస్తున్నప్పుడు చాలా దెబ్బలు తాకింది అనమాట రావణుడి కోసం. అప్పుడు ఆ సీతాదేవిని రావణ లంకకి తీసుకెళ్ళినప్పుడు సో ఒక బాణం విసిరేస్తే సో అప్పుడు వచ్చి జటాయు ఇక్కడ పడ్డాడు అనమాట. అంటే గ్రద్ద వచ్చి ఇక్కడ పడింది ఈ ప్లేస్లో. సో ఇదంతా కంచేసేసి ఇక్కడ ఇది బిల్డ్ చేశారనమాట. అంటే అప్పట్లో ఆ కాలంలో చాలా పెద్దగా ఉండేవి అనమాట గద్దలు కానీ మనుషులు కానీ. అందరికీ తెలిసే ఉంటుంది అప్పట్లో ఉండేవి చాలా పెద్దవి ఏదైనా. సో దానివల్ల అందుకని ఇంత పెద్ద గద్దని ఏర్పాటు చేశారనమాట ఇక్కడ. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ జటాయు అని మంచి గుర్తింపు ఇవ్వడానికి ఈ గురి అనేది ఏర్పాటు చేశారనమాట. అండ్ ఇక్కడ జటాయుకు సపరేట్ ఒక ప్లేస్ అనమాట.